ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురు గారు ఉన్నారు. ఆగస్టు 12వ తేదీ సూర్యగ్రహణము మరియు అమావాస్య వచ్చింది. మరి ఆ రోజు ఆ పట్టు విడుపు సమయం ఏంటి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, గ్రహణం తర్వాత ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, వీటన్నిటి గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రేనమండి. ఆగస్టు 12 సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య, ఈ రెండు వచ్చింది అంటే కొంచెం అందరికీ కొంచెం టెన్షన్ ఇస్తుంది. అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ అసలు ఆ పట్టు విడుపు సమయాలు ఏంటి గురుగారు? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు ఈ యొక్క 12వ తారీఖు రోజు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణంగా నిర్దేశించబడింది. అయితే ఈ సూర్యగ్రహణం అనేటటువంటిది నిజానికి మన భారతదేశం నందు కనిపించదు కాబట్టి దీని నియమాలు కూడా భారతీయులు పాటించవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఇది గ్రీన్లాండ్, ఐస్లాండ్, రష్యా, ఉత్తర అమెరికా ఈ ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి అని శాస్త్రం. అందులోనూ ఏమిటి అంటే గనక సూర్యగ్రహణము మన భారతదేశంలో రాత్రి 9 గంటల 4 నిమిషాలకు ప్రారంభమయ్యి ఉదయకాలము 4 గంటల 25 నిమిషాలకు ముగిసిపోతుంది. అంటే రాత్రి సమయంలో సూర్యుడి యొక్క తాకిడి మనకు ఉండదు. సూర్యుడి యొక్క తేజస్సు మన భారతదేశం మీద కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి దాని గురించి మనం భయపడాల్సింది కానీ ఆందోళన పడాల్సింది కానీ ఏమాత్రము లేదు. కాబట్టి మనకు సూర్యగ్రహణం మన భారతదేశంలో లేదు. రెండవది ఏమిటి అని అంటే గనక నిజానికి గ్రహణ సమయంలో ముఖ్యంగా భారతీయులు పాటించేటటువంటి నియమాల్లో ప్రధానమైనటువంటి నియమాలు ఏమిటి అంటే గర్భిణీ స్త్రీలు నియమాలు పాటిస్తారు. అలాగే భోజనాది నియమాలు పాటిస్తూ ఉంటాము. పట్టు స్నానపు నియమాలు పాటిస్తూ ఉంటాము. అలాగే బయటకు వెళ్ళేటటువంటి సమయాన్ని పాటిస్తూ ఉంటాం. ప్రధానంగా ఈ 4ని పాటిస్తూ ఉంటాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఆయా దేశాలలో ఎందుకంటే మన భారతీయులు అన్ని దేశాలలో విస్తరించున్నారు. కాబట్టి సనాతన సాంప్రదాయం పాటించేవారు, హిందుత్వం పాటించేవారు ఎవరైనా ఆయా దేశాల్లో ఉంటే ఆ సమయంలో ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి సాయంత్రము అంటే ఆయా దేశాల్లో సాయంకాలం 4 గంటల 26 నిమిషాల వరకు ఎక్కడికి కదలకుండా ఎటు తిరగకుండా ఒకే ప్రదేశంలో కూర్చోవడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఆ సమయంలో భారతీయులు ఎవరైనా ఆ గ్రహణ నియమాలు పాటించాలి. సూర్యుడు ఎక్కడైనా సూర్యుడే కాబట్టి ఆ గ్రహణ నియమాలు పాటించాలి అని అంటే గనక ఆ సమయంలో ముఖ్యంగా జపాది, తపాది, హోమాది క్రతువులు ఆచరణ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక ఈ సమయంలో గ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో లేదు. ముఖ్యంగా భారతీయులు అమావాస్య రోజున ఏం చేసుకోవాలంటే పిండ ప్రదానాలు చేసుకోవాలి. అంటే పితృతర్పణాలు, పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకుంటే ఎంతో కొంతవరకు మనం శుభం లాభం కలుగుతుంది అనేటువంటి శాస్త్రవచనం. గ్రహణం తర్వాత ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? ముఖ్యంగా మనకు అమావాస్య గ్రహణము తర్వాత తెల్లవారితే మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రావణ మాసం ఎవరైనా ఇల్లు శుభ్రపరచుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి తెల్లవారితే యథావిధిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టుకొని ఆ రోజున యథాకాలముగా కాకుండా ఉదయకాలం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ రోజున ఇంటిని అంతటినీ శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని అంతటినీ శుభ్రపరచుకొని శుచిగా శుభ్రతగా ఆ ఇంటిల్లిపాది అందరూ కూడా కలిసి ఆ రోజున ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ఉంటుంది కదా, ఆ పూజా మందిరానికి వెళ్ళి దేవుళ్ళన్నింటినీ శుభ్రం చేసుకొని యథావిధిగా వాటిని గంధము, పసుపు, కుంకుమలతో, అక్షతలతో పూజించేసి ఆ రోజున ఇంటి ఆవరణలో తప్పకుండా ముగ్గులు వేసి అలుకుపూత వేసి ముగ్గులు వేయాలి అని శాస్త్రం. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అవన్నీ కూడా అవకాశం లేదు. అంటే అలుకుపూత వేయడం, ముగ్గులు వేయడం అవకాశం లేదు. కాబట్టి కనీసం ఇంటినైనా శుభ్రపరచుకుంటే శుభం లాభం కలుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి అనేటటువంటి శాస్త్రవచనం. మీరు అన్నట్లు ఇది మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది మనకు అది అంత వర్తించదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్లు పరదేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే పాటించారు. పరదేశాలలో కూడా ఇలాగే అంటే ఎవరైతే ఇప్పుడు మామూలుగా భారతీయులే పాటించడం చాలా కష్టమైపోయింది. ఇక ఇతర దేశాల్లో పాటించరా అనేటటువంటిది నియమం లేదు. ఎందుకు అని అంటే కనుక ఇతర దేశస్తులు దీని ఒక సైంటిఫిక్ రీజన్ గా చూస్తారు. కానీ మన భారతీయులు మాత్రం దీని ఒక ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కానీ ఇది తప్పకుండా దీని యొక్క నియమాలు మనం పాటిస్తాం. కానీ పరదేశంలో ఉన్నటువంటి వారు దీన్ని ఒక సైంటిఫిక్ రీజన్ గా చూసి ఈ గ్రహణం అనేటటువంటిది ఉంది కాబట్టి
దీన్ని ఒక సైంటిఫిక్ రీజన్ గా చూడాలి తప్ప ఆధ్యాత్మిక కోణంలో చూడకూడదు అనేటటువంటి సామాజిక వర్గంలో బ్రతికే వరకు మనం ఏం చెప్పలేము. కానీ ఈ గ్రహణం అనేటటువంటిది ఆయా దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి సూర్యుడు మనకు తండ్రి కారకుడు అని చెప్తాం జ్యోతిష్యంలో. తండ్రి కారకుడు సూర్యుడు కాబట్టి అలాంటి సూర్యుడికి గ్రహణం పడుతుంది కాబట్టి దాన్ని సూతక కాలము అని అంటూ ఉంటాము. సూతక కాలము అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా రజస్వలు అయినా కానీ వాళ్ళ ఇంట్లో మనం ముట్టుడు పాటిస్తూ ఉంటాం. అలాగే భగవంతుడికి కూడా ఈ గ్రహణ కాలం అని సూతక కాలము అని అంటూ ఉంటాము. కాబట్టి ఈ సూతక కాల సమయంలో మనము భారతీయులు కూడా స్నానాది క్రతువులు ఆచరించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ మనం రాత్రి 9 గంటల సమయంలో ఆల్మోస్ట్ అందరూ పడుకొని ఉండేటటువంటి సమయం, ఎక్కడికి వెళ్ళలేనటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో కాకుండా మళ్ళీ తెల్లవారితే యథావిధిగా స్నానాది క్రతువులు ఆచరిస్తారు కాబట్టి దోషం ఏం లేదు. అందుకని భారతదేశంలో ఈ గ్రహణ నియమము వర్తించదు. కాబట్టి దీని గురించి నియమాలు పాటించవలసిన పని కూడా ఏమాత్రం లేదు. దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలంటే ఎందుకంటే కడుపుతో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎలాగో గ్రహణం కాబట్టి ఇక్కడ దేశాల్లో కాకపోయినా మన భారతీయులు ఉంటారు పరదేశంలో. సో ఏ దేవుణ్ణి నామస్మరణ చేస్తే మంచిది? ముఖ్యంగా విష్ణుమూర్తి నామస్మరణ చేయడం, శివారాధన చేయడం చాలా విశేషము. అలాగే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషము. ఆ రోజున ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రం కానీ లేదా శివనామస్మరణ చేసుకున్నా కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎందుకు గర్భిణీ స్త్రీలు ఇలాంటివి చేసుకోవాలి అని అంటే గనక ముఖ్యంగా ఆ గర్భస్థ సమయంలో కేవలం అమావాస్య గ్రహణమనే కాదు, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ దేవతా క్రతువులు దేవతా శ్లోకములు ఇవన్నీ కూడా పాటిస్తారో పుట్టబోయేటటువంటి బిడ్డకు కూడా భక్తి అనేటటువంటిది పెరిగేటటువంటి అంశంలో పుడతాడు. అందుకే భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క అంశంలో పుట్టాడు. ఎందుకు అని అంటే విష్ణుమూర్తి యొక్క నామస్మరణ వింటూ 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 ఆ యొక్క తన తల్లి అయినటువంటి ఆమె ఆ విష్ణు నామాలను వినుకుంటూ ఆ యొక్క గర్భస్థ శిశువు కూడా వింది కాబట్టి భక్త ప్రహ్లాదు విష్ణుమూర్తికి అంత గొప్ప భక్తుడు అయ్యాడు. కాబట్టి ఎవరైతే దేవతా క్రతువులు ఆచరిస్తారో గర్భిణీ స్త్రీలు వాళ్ళందరికీ కూడా దైవాంశ సంభూతులు పడతారు అనేటటువంటి శాస్త్రవచనం. కాబట్టి ఆ రోజున మీకు నచ్చింది అంటే వాళ్ళ కులదేవత కావచ్చు, ఇష్టదేవత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు భగవత్ నామస్మరణ ఏది చేసినా అది మీకు ఎన్నో రెట్ల పుణ్యం కలుగుతుంది. అలాగే గర్భస్థ శిశువు కూడా ఎలాంటి అపాయం లేకుండా సంతోషంగా ప్రసవం జరుగుతుంది అనేటువంటి శాస్త్రవచనం. ధన్యవాదాలు. శ్రీమాన్.